మీ ఉడత ఊపులకు భయపడం. అరెస్ట్ చేస్తారా? నేను రెడీ. దమ్ముంటే అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ఎప్పుడో తెలుసు. ఏ క్షణమైనా నన్ను అరెస్ట్ చేయొచ్చు, మీరు సిద్ధంగా ఉండండి అంటూ క్యాడర్ని ప్రిపేర్ చేయడం, ఇవన్నీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్మెంట్స్ అండ్ కామెంట్స్. తనని అరెస్ట్ చేస్తారనే ప్రచారాలు, ఊహాగానాలు షికారు చేయడం మొదలైన క్షణం దగ్గర నుంచి కేటీఆర్ చాలా స్ట్రాటజిక్గా మాట్లాడుతున్నారు. ఓపెన్గా చెప్పాలంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన. మొన్నటిదాకా డిఫెన్స్లో ఉన్న కేటీఆర్ సడన్గా ఎదురు దాడి ఎందుకు చేస్తున్నారు? అరెస్ట్ అయితే ఫేట్ మారినట్టేనని నమ్ముతున్నారా? అందుకే ఊచలు లెక్క పెట్టడానికి ఆరాటపడుతున్నారా? జైలుకి వెళ్ళడం అంటే సెంటిమెంట్ రిపీట్ అయినట్టేనా? అరెస్ట్ అయితే సీఎం సీటులో కూర్చోడానికి షార్ట్కట్లో రూట్ క్లియర్ అయినట్టేనా? రాజకీయాల్లో సీజన్ కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. అలా వేవ్ మారినప్పుడల్లా కొత్త లీడర్లు పుట్టుకు రావడమో, ఉన్న నాయకులు మరింత పవర్ఫుల్గా మారడమో జరుగుతుంటుంది. పాదయాత్రల రాజకీయం, మాటల గారడీ పాలిటిక్స్ అవుట్డేటెడ్. ఇప్పుడు ఆ ప్లేస్ని అరెస్టులు ఆక్రమించాయి. ఫేస్ వాల్యూ ఉన్న లీడర్లు, అధికారానికి దూరమైన నాయకులు, అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న వారంతా ప్రజల్లోకి వెళ్లడానికి, రీఛార్జ్ అయి పాలిటిక్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో పవర్ఫుల్ ఎంట్రీ ఇవ్వడానికి అరెస్ట్ను తిరుగులేని ఆయుధంగా నమ్ముతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే మైండ్ సెట్తో ఉన్నట్టున్నారు. అరెస్ట్ చేస్తారా? రండి, చేయండి అంటూ రివర్స్లో రేవంత్ ప్రభుత్వానికి ఆఫర్లిస్తున్నారాయన. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? ఎంత త్వరగా జైలుకెళదామా అన్నట్టు ఉంటున్నాయి రీసెంట్ టైమ్స్లో కేటీఆర్ స్టేట్మెంట్స్. టార్గెట్ కేటీఆర్ కాదు, వేస్తే వేసుకో, ఉత్సాహొచ్చ, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి కేరాఫ్ అంటూ కేసీఆర్ని ఆ స్కామ్లో ఆధారాలతో సహా పట్టుకుని కార్నర్ చేయడానికి ఎదురుచూస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. చిన్నసార్ కేటీఆర్ పేరు మాత్రం 4-5 ఇష్యూల్లో వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ ఈ-రేసింగ్, డ్రగ్స్, లేటెస్ట్గా లగచర్ల ఇన్సిడెంట్. ఇలా కేసులన్నీ కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రులంతా కుదిరినప్పుడల్లా బాంబులు పేలతాయి, రెడీ ఫర్ సెన్సేషన్ అంటూ కామెంట్స్ పాస్ చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ను అదుపులోకి తీసుకోవడానికి రెడీ అవుతున్నాం, గవర్నర్కి లేఖ రాసాం, ఆయన నుంచి పర్మిషన్ రాగానే అరెస్ట్ చేస్తామన్నట్టు హింట్ ఇచ్చారు. నాకు కావాల్సింది కూడా ఇదే అన్నట్టు మాట్లాడుతున్నారు కేటీఆర్. బహుశా ఒక్కసారి అరెస్టే జైలుకెళ్తే సిచ్యుయేషన్ అంతా తన ఫేవర్గా మారిపోతుందనేది ఆయన ఆశ, ఆలోచన అనుకుంటా. అసలే ఎన్నికల్లో వరుసగా పలకరించిన 2 అపజయాలతో బీఆర్ఎస్ కూసాలన్నీ కదిలిపోయాయి. ఎన్ని ప్యాచులేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అలాంటిది పార్టీలో నంబర్ 2గా ఉన్న తాను అరెస్టైతే కేడర్లో కొత్త జోష్ వస్తుందని, తన కోసం ప్రజలంతా రోడ్డు మీదకి వస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నట్టున్నారు కేటీఆర్. అందుకే అరెస్ట్ అని జైలుకెళ్లడానికి ఆయన తహతహలాడుతున్నారంటున్నారు దగ్గరగా చూస్తున్న వారంతా. ఎన్ని పిఆర్ స్టెంట్లు వేసినా, మాటలతో ఇంకెన్ని గారడలు చేసినా రాని పాపులారిటీ ఒకే ఒక్క అరెస్ట్తో వచ్చి పడుతుంది. ప్రజల కరెంట్ మూడ్ ప్రకారం జైలుకెళ్ళి రావడం తమ కెరీర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నారు చాలామంది లీడర్లు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల రాజకీయంలో ముఖ్య నేతలు జైలుకెళ్ళి రావడం అంటే రిలీజ్ అయిన లీడర్ కాళ్ళ దగ్గరికి సీఎం కుర్చీ చక్రాలు కట్టుకొని మరీ వచ్చినట్లే లెక్క. ఇదెక్కడి తలాతోకలేని లాజిక్ అంటే తెలుగు స్టేట్స్లో అంతే. జైలుకెళ్ళి వచ్చిన టాప్ పొలిటీషియన్ గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడనే మూఢనమ్మకం బలంగా పాతుకుపోయింది. తన విషయంలోనూ ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కేటీఆర్ నమ్ముతున్నారేమో. మరి కేటీఆర్ది కూడా మూఢనమ్మకమా, లేక మాటలతో ప్రభుత్వంతో మైండ్ గేమ్ ఆడుతున్నారా? భావోద్వేగాలు పైకి చూపించరు కానీ తెలుగు ప్రజలకు ఎమోషన్స్ ఎక్కువే. అందుకే పాలిటిక్స్ పరంగా దేశమంతా ఒక రకమైన గాలి కనిపిస్తే ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలు అందుకు భిన్నంగా ఉంటాయి. పొలిటికల్ లీడర్స్తో తెలియని అటాచ్మెంట్ ఉంటుంది ఇక్కడి జనాలకి. వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు. ఇక అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే అధికార పార్టీ పని ఆ తర్వాతి ఎన్నికల్లో ఖతమైపోయినట్టే. ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయిన ఎగ్జాంపుల్ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ పేరుతో ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రజల్లో రాని ఉద్వేగం కేసీఆర్ అరెస్ట్తో వచ్చింది. అప్పటి సీఎంగా ఉన్న రోసయ్య
కేసీఆర్ను జైలుకు పంపి తెలంగాణ ఉద్యమానికి కొత్త ఆక్సిజన్ ఇచ్చారు. తర్వాత కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడంతో 10 ఏళ్లు మకుటం లేని మహారాజులా పాలించారు కేసీఆర్. తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల అవినీతి చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు వైఎస్ జగన్. అనేక కేసుల్లో అరెస్టై బెయిల్ మీద బయటకొచ్చి తండ్రి లేని బిడ్డను అందరూ టార్గెట్ చేసి ఒంటరివాడిని చేశారనే సెంటిమెంట్ రాజేసి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు జగన్. ఇక తెలంగాణను ఏకఛత్రాధిపత్యంతో పాలించిన కేసీఆర్కు ధీటుగా నిలబడ్డారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ను కంట్రోల్ చేయడానికి వరుస అరెస్టులతో బెదిరించాలని చూస్తే ఆయన మరింత పవర్ఫుల్గా ఎదిగి కేసీఆర్కు మేకులా మారాడు. చివరకు తొడగొట్టి సవాల్ విసిరి మరీ కేసీఆర్ను ఓడించి ముఖ్యమంత్రిగా తెలంగాణను పాలిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఉద్యమాలు, పోరాటాలు చేసి జైలుకెళ్లడం వేరే సంగతి. కానీ అవినీతి ఆరోపణలు, వాటికి సంబంధించి విచారణలకు హాజరై అరెస్టవడం అంటే ఒకప్పుడు ఎంతో నామోషీగా భావించేవారు రాజకీయ నాయకులు. అంతెందుకు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అదే మైండ్ సెట్లో ఉంటారు. తన పొలిటికల్ కెరీర్లో మచ్చలేని నాయకుడిగా మిగలాలనుకున్నారాయన. ఎక్కడ అవినీతి ఆరోపణలు వస్తాయోనన్న భయంతో సొంత వారిని కూడా దగ్గరికి రానీయకుండా అతి జాగ్రత్తగా వ్యవహరించారు. అందుకే రాజకీయాల్లో ఆయనకి పిరికివాడనే ముద్ర కూడా పడింది. ఆయన సరే, తన తీరు అంతే అంటారు చంద్రబాబు. కానీ తాను సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ సీబీఎన్ను స్కిల్ స్కామ్ అంటూ 53 రోజులు జైల్లో ఉంచారు. ఏమైంది? చంద్రబాబు మీద జనాల్లో విపరీతమైన సింపతి వచ్చేసింది. అసలే పిరికోడు, ఆయన అవినీతి చేయడమేంటనే ఫీలింగ్ కేడర్లోనే కాదు, న్యూట్రల్స్లోనూ కనిపించింది. పోరాటాలు, నిరసనలు జరిగాయి. కట్ చేస్తే జైలు నుంచి రిలీజైనప్పుడు ఎవరూ ఊహించినంత స్వాగతం లభించింది. ఎన్నికల్లోనూ ఆ సింపతి వర్కౌటై థండర్ మెజార్టీతో అధికారాన్ని దక్కించుకున్నారు. సో అరెస్టులు, జైలు జీవితం ఇంతమందికి బ్రేక్ ఇచ్చినప్పుడు తనకి ఎందుకు వర్కౌట్ కాదనే ఆలోచనలో ఉన్నట్టున్నారు కేటీఆర్. అరెస్ట్ అయితే ఏమైంది? జైలుకెళ్ళి పుస్తకాలు చదువుకుంటా, జైల్లో యోగా చేసుకుంటా అంటూ బిందా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు కేటీఆర్. అంటే మీరు నన్ను అరెస్ట్ చేస్తే నేను జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా అన్నట్టు ఉన్నాయి ఆయన మాటలు. బహుశా ఈ విషయంలో కేటీఆర్ రాజకీయ ఎత్తులు డిఫరెంట్గా ఉండి ఉండొచ్చు. రేపో మాపో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటున్నారు, గ్రేటర్కి కూడా ఎన్నికలు ఉండొచ్చు. అసలే హైదరాబాద్లో కేటీఆర్ క్రేజ్ డిఫరెంట్. 1 ఇయర్ పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్లో తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో రేవంత్కు ఇంకా క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అనే భావన జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇది గ్రహించారో ఏమో రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ అరెస్ట్ విషయంలో తొందరపడట్లేదు. పక్కా ఆధారాలతో జైలుకు పంపించడానికి ఆయన వెయిట్ చేస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం అరెస్ట్ చేయండి అని కలవరిస్తున్నారు. మరి కేటీఆర్, రేవంత్ ఇద్దరిలో ఎవరు ఉచ్చులో ఎవరు పడతారో, ఎవరి మీద మైండ్ గేమ్ ఆడుతున్నారో తెలియాలంటే ఇంకొంతకాలం ఇలాగే వెయిట్ చేయాలి, తప్పదు.